Hello students, welcome to my class. Today I am going to teach depreciation, that is your second chapter of inter second year accountancy. అదేంటంటే డిప్రిసియేషన్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో ఫైనల్ అకౌంట్స్లో వాట్ ఈస్ డిప్రిసియేషన్ అనేది కొంచెం ఐడియా ఉంది. అంటే ఏంటి అక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫైనల్ అకౌంట్స్లో డిప్రిసియేషన్ అనేదాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసేసి మళ్ళీ ద కన్సర్న్ అసెట్ నుంచి బ్యాలెన్స్ షీట్లో మైనస్ చేస్తున్నాము. అంటే డిప్రిసియేషన్ అనేది మనం అసెట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది మనకు ఐడియా ఉంది. అకార్డింగ్ టు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి? ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? Fixed assets are those assets which we are using in a business to derive the profits for more than one accounting period. అంటే ఏంటి, ఇక్కడ ఒక అకౌంటింగ్ పీరియడ్ కోసమే కాకుండా మనం ఏదైతే ఎక్స్పెండిచర్ చేస్తున్నామో అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. మనం మామూలుగా ఈ శాలరీస్ ఇట్లాంటి రెంట్ ఇట్లాంటివి ఏంటి మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒకసారి మనము ల్యాండ్ బిల్డింగ్స్ ఇట్లాంటివి అనేవి పర్చేస్ చేస్తున్నాం, అదేంటి ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఆ అసెట్స్ ఏంటి మనకు ఈ ప్రజెంట్ ఇయర్ కాకుండా ఫ్యూచర్ సమ్ ఇయర్స్ వరకు మనం దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనము ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. డిప్రిసియేషన్ ఎప్పుడైనా మనము ఫిక్స్డ్ అసెట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. వాట్ ఈస్ డిప్రిసియేషన్? డిప్రిసియేషన్ అనేది ఏంటంటే it is a continuing and diminishing value, quality or quantity of asset. అంటే ఏదైనా ఒక అసెట్ యొక్క మనం యూజ్ చేస్తున్నప్పుడు మామూలుగా బిజినెస్లో యూజ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ లేకపోతే దాని క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఆ డిక్రీజ్డ్ అమౌంట్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, డిప్రిసియేషన్ అని అంటున్నాం అనమాట. అయితే ఈ డిప్రిసియేషన్ను మనం ఎందుకు ఆ డిప్రిసియేషన్ అనేది వస్తుంది? ద కాజెస్ ఫర్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్కి కాజెస్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫిజికల్ వేర్ అండ్ టేర్. ఫిజికల్ వేర్ అంటే ఏంటంటే మామూలుగా ఒక అసెట్ మనం పర్చేస్ చేసిన తర్వాత మనము యూజ్ చేసినప్పుడు దాని వాల్యూ కంపల్సరీగా ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది తగ్గిపోతుంటుంది. ఎవ్రీ ఇయర్ అది దాని వాల్యూ తగ్గిపోతుంటుంది. దాన్ని మనం ఫిజికల్ వేర్ అండ్ టియర్ అని చెప్తాం అనమాట. సపోజ్ ఒక మిషనరీ పర్చేస్ చేసిన మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో అదేంటి ఈ ఇయర్ ఉన్నంత ఎఫెక్టివ్గా నెక్స్ట్ ఇయర్ అనేది పనిచేయదు. అంటే ఫస్ట్ కొన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో మనకేంటి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తుంది. అది అంటున్నా కొద్ది అంటే నెక్స్ట్ ఇయర్ పోతున్నా కొద్ది దాని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే మనము యూజ్ చేస్తామో దాన్ని ఫిజికల్ వేర్ అండ్ టేర్ అనమాట. ఇది నెక్స్ట్ ఏంటి, విత్ ప్యాసేజ్ ఆఫ్ టైం. ఒక అసెట్ పర్చేస్ చేసినాము, మిషనరీ కానీ బిల్డింగ్స్ కానీ యూజ్ చేయకపోయినా కానీ దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఫోర్సెస్ ఏంటి, విండ్స్ రెయిన్స్ అట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని మిషనరీస్ బిల్డింగ్స్ ఇట్లాంటివన్నీ మనకి మెల్లిమెల్లిగా దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది, మెల్లిగా పాడైపోవడం జరుగుతుంది అనమాట. దాన్ని డిక్రీజ్డ్ వాల్యూ అని అంటాం మనం. అంటే ఏంటి, మనం యూజ్ చేసినా కానీ దానికి డిప్రిసియేషన్ ఉంటుంది, యూజ్ చేయకపోయినా విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఆన్ ద అసెట్స్. నెక్స్ట్ ఏంటి, చేంజెస్ ఇన్ ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్. ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మిషనరీ పర్చేస్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ పర్చేస్ చేసినాం, ఒక 3 months తర్వాత న్యూ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఏంది, ఇప్పుడే ఓన్లీ 1 month లోపలనే మనకేంటి దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఒక 50,000 పెట్టి ఒక మిషనరీ పర్చేస్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ మిషనరీ మనకి ఇమీడియట్గా 1 weekలోనో 1 monthలోనో ఇంట్రడ్యూస్ అయింది అనుకోండి, అంటే ఏంటి అదే 50,000కి మనకు కొత్త మిషనరీ వస్తుంది. అంటే ఏంది, ఇమీడియట్గా దీని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇది ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ అనమాట. అంటే ఏంది, డిప్రిసియేషన్ అనేది డిపెండ్స్ అపాన్ ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పైరేషన్ ఆఫ్ లీగల్ రైట్స్. ఎక్స్పైరేషన్ ఆఫ్ లీగల్ రైట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. లీగల్ రైట్స్ ఏంటి, పేటెంట్స్, లీజ్ ఇట్లాంటివి ఏంటి, అది ఒక డ్యూరేషన్ వరకు మాత్రమే మనకి యూజ్ అవుతాయి. ఆ టైం అయిపోయిన తర్వాత దానికి వాల్యూ తగ్గిపోతుంది. ఇవి కాజెస్ ఫర్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఏంటి, ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఫస్ట్ నీడ్ ఫర్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్. నీడ్స్ ఫర్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ ఏంటి, మనం ఎందుకు ఈ డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి? ఫస్ట్ వన్, టు అసర్టైన్ ద ట్రూ రిజల్ట్స్ ఆఫ్ ఆపరేషన్. టు అసర్టైన్ ద ట్రూ రిజల్ట్స్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏంది, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక కరెక్ట్ పిక్చర్ కావాలి. అంటే ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకు తెలియాలి. అంటే మనం ఏం చేస్తున్నాము, కంపల్సరీ డిప్రిసియేషన్ కూడా యాజ్ ఎక్స్పెన్స్ లాగా తీసుకుంటేనే మనకి ఆ ట్రూ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆపరేషన్స్లో ట్రూ పిక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంది, ప్రజెంట్ ట్రూ ఫేర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంది, యాక్చువల్గా మనం ప్రజెంట్ ఫస్ట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, అసెట్స్ పర్చేస్ చేస్తాం. అంటే అసెట్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అంటే అసెట్స్ వాల్యూ తగ్గిన అసెట్స్ వాల్యూని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపిస్తేనే మనకు కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది. ఫస్ట్ డేట్లో మనకి ఒక 10,000 అసెట్ ఉందనుకోండి, 1 year యూజ్ చేసిన తర్వాత దాంట్లో డిప్రిసియేషన్ చేసేసిన తర్వాత 500 తీసిన తర్వాత అసెట్ వాల్యూ ఏముంటుంది, 9,500 ఉంటుంది. ఆ 9,500 ఇప్పుడున్న ప్రజెంట్ అసెట్, ఇప్పుడు మనకు ప్రజెంట్ అసెట్ 9,500 ఉంది అని అక్కడ మనం ట్రూ అండ్ ఫేర్ పిక్చర్ చూపిస్తున్నాం అనమాట. మన ఫైనాన్షియల్ పొజిషన్ని ట్రూ అండ్ ఫేర్గా చూపించాలి. నెక్స్ట్ ఏంటి, టు అసర్టైన్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్.
ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, మనం ఒక ప్రొడక్షన్కి కావాల్సిన కాస్ట్ అంతా ఎస్టిమేట్ చేసేటప్పుడు ఏంటి, మనం దానికి సంబంధించిన రా మెటీరియల్స్, వేరే వేజెస్ అవన్నీ యాడ్ చేసేటప్పుడు ఈ మిషనరీని కూడా యూజ్ చేస్తున్నాం. అంటే ఆ ఇయర్ ప్రజెంట్ ప్రొడక్షన్కి ఈ మిషనరీ వాల్యూ ఎంత యూజ్ చేసినాము అనేది తెలుసుకోవడానికి మనకి డిప్రిసియేషన్ అనేది కంపల్సరీ అసర్టైన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, టు కంప్లై విత్ ద స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్. స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకొని జాయింట్ స్టాక్ కంపెనీస్లో ఏంటి, వాళ్ళు ఏదైనా షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ పే చేసేటప్పుడు కంపల్సరీ వచ్చిన ప్రాఫిట్స్లోంచి ఆ డిప్రిసియేషన్ మైనస్ చేసిన తర్వాతనే ఆ డివిడెండ్స్ అనేది పే చేయాలి. నెక్స్ట్, టు హ్యావ్ అడిక్వేట్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంది, మనం ఇయర్లీ పర్చేస్ చేసిన అసెట్స్ ఇయర్లీ యూజ్ చేస్తున్న కొద్దీ అసెట్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఆ అసెట్స్ అంతా మళ్ళీ మనం రీప్లేస్ చేయాలంటే ఏంది, మనకి ఫండ్స్ అనేది కావాలి. అంటే ఏంటి, ఫస్ట్ నుంచే మనం కొద్దిగా అమౌంట్ దాంట్లోంచి అసెట్స్ డిక్రీజ్ అయిన వాల్యూని మనము తీసి పక్కకు పెడుతున్నాం అనమాట. ఇమీడియట్గా మనం అసెట్ రీప్లేస్ చేసుకోవడానికి ఒక ఫండ్ అనేది అక్కడ తయారు చేస్తున్నాం అన్నమాట త్రూ ద డిప్రిసియేషన్. నెక్స్ట్ ఏంటి, ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఫ్యాక్టర్స్ మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఇది మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఒకసారి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏవేవి కన్సిడర్ చేయాలి అవి అనమాట ఫ్యాక్టర్స్. హిస్టారికల్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇమీడియట్గా మనం మిషనరీ పర్చేస్ చేయగానే దానికి కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి. అంటే మనం పర్చేస్ చేసి మనం అది ఇన్స్టాల్ చేసే వరకు ఏవేవి ఎక్స్పెన్స్ అవుతాయో అదంతా మనం మిషనరీ కాస్ట్ కిందని కౌంట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మిషనరీ మనం 20,000 పర్చేస్ చేసినాం, దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసే వరకు ఇంకొక 10,000 అయింది. అంటే ఆ మిషనరీ వాల్యూ ఎంత ఇప్పుడు మనకి 30,000. అంటే మొత్తం ఇన్స్టాలేషన్ ఛార్జెస్తో సహా మనము హిస్టారికల్ కాస్ట్ అంటే అదే అనమాట, మొత్తం మిషనరీ కాస్ట్ అని అవుతుంది అనమాట. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్. అంటే అది ఎన్ని ఇయర్స్ వరకు మనం యూస్ చేయొచ్చు. అంటే మన ప్రొడక్షన్లో ఆ మిషనరీ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఫిక్స్డ్ అసెట్ మనం బిజినెస్కి కోసం పర్చేస్ చేసినప్పుడు అది ఎన్ని ఇయర్స్ వరకు మనకు బిజినెస్కి యూజ్ అవుతుంది, మనం ఎంతవరకు దాని ద్వారా మనము ప్రొడక్షన్ త్రూ ద మిషనరీ హౌ మచ్ వీ కెన్ ప్రొడ్యూస్ అనే దాన్ని బట్టి మనం దీన్నే ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ అనమాట. అంటే ఎంత టైం వరకు మనం దాన్ని యూజ్ చేయొచ్చు, ఎన్ని ఇయర్స్ వరకు దాన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఎస్టిమేటెడ్ రెసిడ్యుయల్ వాల్యూ. అంటే దాన్ని యూజ్ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఏం చేస్తామో దాన్ని సేల్ చేయాలి, లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ మిషనరీని కొన్ని ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత మనకి దాని లైఫ్ అయిపోయింది, ఒక అసెట్ కానీ బిల్డింగ్స్ కానీ ఏదైనా దాని లైఫ్ అయిపోయినప్పుడు దాన్ని ఏం చేయాలి, మనము రీప్లేస్ చేయాలి, లేకపోతే దాన్ని సేల్ చేయాలి. అప్పుడు ఎంత వాల్యూ వస్తుంది దాన్ని బట్టి మనం ఈ డిప్రిసియేషన్ అనేది డిటర్మైన్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, హిస్టారికల్ కాస్ట్ అంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్తో సహా మనము దాన్ని కౌంట్ చేయాలి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ అంటే అది ఎన్ని ఇయర్స్ వరకు మనము యూజ్ చేస్తున్నాము. తర్వాత లాస్ట్లో మనకి దాని వాల్యూ ఎంత వస్తుంది, ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ కానీ ఎక్స్చేంజ్లో కానీ మనకి దాని వాల్యూ ఎంత వస్తుంది దాని మీద డిపెండ్ అయ్యి మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిసియేషన్. వెన్ ప్రొవిజన్ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్, ఫస్ట్ వీ షుడ్ నో పర్చేజ్ ఆఫ్ అసెట్, సేల్ ఆఫ్ అసెట్, యూజ్ ఆఫ్ అసెట్. అంటే మనము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఎప్పుడైనా కానీ ఏ డేట్న పర్చేస్ చేస్తున్నాం అనేది కౌంట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇయర్ మామూలుగా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1st స్టార్ట్ అయ్యి March 31st ఎండ్ అవుతుంది. ఇన్ బిట్వీన్లో పర్చేస్ చేసినప్పుడు అంటే April 1st మనకు ఏదైనా మిషనరీ అసెట్ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు దాని మీద మనం ఫుల్ ఇయర్కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అట్లా కాకుండా ఇన్ బిట్వీన్లో పర్చేస్ చేసిండు అనుకోండి అసెట్, ఆఫ్టర్ 1 month 2 months లేకపోతే ఆఫ్టర్ 6 months ఇన్ బిట్వీన్లో పర్చేస్ చేసినప్పుడు ఏంటి, మనకు మిగిలిన టైం 3 monthsకి 6 monthsకి మాత్రమే మనము అంటే ఆ పర్చేస్ చేసిన డేట్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు మాత్రమే మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, సేల్ ఆఫ్ అసెట్. సేల్ ఆఫ్ అసెట్ అంటే ఇన్ బిట్వీన్లో కూడా మనం అసెట్ సేల్ చేయొచ్చు. ఫస్ట్ అసెట్ ఉంది, దాన్ని ఇన్ బిట్వీన్లో మనం సేల్ చేసినప్పుడు ఏంటి, April 1st మన దగ్గర అసెట్ ఉంది, May, June, Julyలో అది సేల్ చేసేసింది అనుకోండి, అంటే 3 monthsకే మనము ఆ అసెట్ మీద డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే డిప్రిసియేషను మనం 1 year అకౌంటింగ్ పీరియడ్లో పర్చేస్ చేసిన డేట్ దగ్గర నుంచి లేకపోతే సేల్ అయిన డేట్ వరకు మాత్రమే అట్లాంటివి క్యాలిక్యులేట్ చేయాలంటే మనం మంత్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ 3 months 6 months దీన్ని కూడా కన్సిడర్ చేస్తూ మనం డిప్రిసియేషన్ అని అంటే హోల్ ఇయర్కి డిప్రిసియేషన్ ఆ ఇయర్లో పర్చేస్ చేసినప్పుడు సేల్ చేసినప్పుడు హోల్ ఇయర్ కాకుండా అది ఎంతవరకు మన దగ్గర అసెట్ ఉంది, ఎక్కడి నుంచి మనం అసెట్ యూజ్ చేస్తున్నాం అనేది ఆ డేట్ నుంచి మాత్రమే మనం డిప్రిసియేషన్. యూజ్ ఆఫ్ అసెట్ అంటే థర్డ్ వన్ ఏంటంటే
ఇప్పుడు మనం ఏదైనా అసెట్ పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ డేట్ నుంచి మాత్రమే మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ డేట్ నుంచి యూజ్ చేసినామంటే ఆ డేట్ నుంచి కాకుండా ఎప్పుడు పర్చేస్ చేస్తే అప్పుడు ఆ పర్చేస్ డేట్ నుంచి మనం డిప్రిసియేషన్ అనేది అసెట్ది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిసియేషన్. మెథడ్స్ ఆఫ్ మనం బుక్స్లో డిప్రిసియేషన్ ఎట్లా రికార్డ్ చేస్తున్నాము, 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే వెన్ ప్రొవిజన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫండ్ ఈజ్ మెయింటైన్. డిప్రిసియేషన్ ఫండ్ అనేది, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనేది మనము మెయింటైన్ చేస్తే మనం ఒకలాగా రికార్డ్ చేయాలి, మెయింటైన్ చేయకపోతే మనం ఒకలాగా రికార్డ్ చేయాలన్నమాట. అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మెయింటైన్ చేసినప్పుడు మనము ఎట్లా రికార్డ్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే మామూలుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఆల్రెడీ ఎక్స్పెన్సెస్ లాగా డిప్రిసియేషన్ కంపల్సరీ తీసుకోవాలి. కానీ బ్యాలెన్స్ షీట్లో మాత్రం అసెట్లో ఏం చేంజ్ ఉండదు అనమాట. మనము డిప్రిసియేషన్ మైనస్ చేసి చూపించకుండా యాజ్ ఇట్ ఈస్గా అసెట్ ఎంత ఉందో అంతే చూపిస్తాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అంటే ఏంటి, సేల్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ద అసెట్ టైంలో మాత్రమే మనము టోటల్ డిప్రిసియేషన్ అంటే మనం తీసుకునే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ మొత్తం యాడ్ చేసి మనకి ఈ ప్రజెంట్ వాల్యూ తెలుసుకోవడం కోసం, అంటే మన ప్రజెంట్ అసెట్ వాల్యూ ఎంత ఉందో అంటే మనం టోటల్ డిప్రిసియేషన్ మనం మైనస్ చేయాలి. అప్పుడు మన దగ్గర ఉన్న ప్రజెంట్ వాల్యూ అనేది తెలుస్తుంది. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఇది ఒక మెథడ్. అట్లా కాకుండా ఏంటి, మనం ప్రొవిజన్ ఫండ్ మెయింటైన్ చేయలేదనుకోండి, అప్పుడు మనం వచ్చిన డిప్రిసియేషన్ని ఎవ్రీ ఇయర్ అసెట్లోంచి మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 డిప్రిసియేషన్ అని చెప్పేసి డెబిట్ చేయాలి, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో మనకి కన్సర్న్ అసెట్లోంచి ఆ డిప్రిసియేషన్ మైనస్ చేసి చూపిస్తాం అనమాట. ఇక్కడ ప్రొవిజన్ అన్నప్పుడు ఏంటి, అసెట్ని యాజ్ ఇట్ ఈస్గా చూపించేసి లాస్ట్లో మనము ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ దట్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ డిప్రిసియేషన్. మీకు ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్లో మీకు ఓన్లీ 2 మెథడ్స్ ఉన్నాయి. అదేంటి, డిప్రిసియేషన్ మనం డిఫరెంట్ మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ మీకు ఇక్కడ మాత్రం 2 మెథడ్సే ఉన్నాయి మీకు సిలబస్లో. అదేంటంటే 2 మెథడ్స్లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ ద స్ట్రేట్ లైన్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిమినిషింగ్ వాల్యూ మెథడ్. ఈ 2 మెథడ్స్లో మనం డిప్రిసియేషన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, దాని జనరల్ ఎంట్రీస్ ప్లస్ లెడ్జర్ అకౌంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.